అందుకనే చెప్పలేదు, ఎందుకంటే కానీ రాకుండా ఉండలేకపోయాను. ఒక రకమైన ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా వీళ్ళందరూ చాలా క్లోజ్ టు ద హార్ట్ అయిపోయారు, నాకే కాదు రాధకు కూడా. సో ఇద్దరం వెళ్దాం, బర్త్డే అతి ముఖ్యమైన ఘట్టం వీళ్ళందరినీ కలవడం. చాక్లెట్ బాయ్ ఉంటారు కాబట్టి చాక్లెట్ కూడా తీసుకెళ్దామని. సో మీరందరూ దొరకడం చాలా చాలా లైఫ్లో అదృష్టం అండి. మనం చెప్పాను కదా, ఇప్పుడు చెప్తూ ఉంటాను, తల్లి తండ్రి బంధువుల్ని భగవంతుడు ప్రసాదిస్తాడు, కానీ స్నేహితుల్ని సన్నిహితుల్ని ఆప్తుల్ని మనం గణించుకోవాలి. అది మన ఆస్తి. అదే అభిమతంతో నేను పెరుగుతూనే వచ్చాను, అలాగే మిమ్మల్ని అందరినీ సంపాదించుకున్నాను. ఇంతకంటే ఆ మంచి ఆస్తి నాకు ఏమీ ఉండదు. అందులో మా బావ, అక్క, చాలా 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 సన్నిహితులు, రాగా అందరూ కూడా ఒకళ్ళేంటి, రమేష్ దగ్గర నుంచి, హరి దగ్గర నుంచి, డాక్టర్ గారి దగ్గర, కామేష్ దగ్గర నుంచి, ఇంతమంది ఆప్తులు సంపాదించుకున్న నాకు ఏం కావాలండి లైఫ్లో. ఈ స్టేజ్లో ఇలాగే నవ్వుతూ హాయిగా అందరం కూడా మిగతా రాగద్వేషాలన్నిటికీ దూరంగా ఉండి ఎంతో ఆనందంగా ఇలాగే గడుపుదాం, ఇలాగే ఒక కుటుంబాలను నిలబడదాం. ఈ యొక్క హడావిడికి థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని నిరుత్సాహపరచలేక అని అవార్డ్ తెలుసుకోలేదు, అందుకని మీ అందరితో గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.